అండి. నేను మీ తెలంగాణ యాదగిరి. మీరిప్పుడు thumbnail చూసే ఉంటారు. తండ్రి కొడుకుల దుర్మరణం, పోలీసులకు మరణశిక్ష. ఇది కేసు. ఇది కరెక్ట్‌గా ఎక్కడ జరిగిందంటే తమిళనాడులోని తూత్తుకుడి లేదా టుటుకూరిన్ అనే డిస్ట్రిక్ట్‌లో సాతానుకులం అనే మండలంలో జరిగిందండి ఇది. దీంట్లో జయరాజ్ బెనిక్స్ అనేటటువంటి పేద మధ్యతరగతి వర్గం సంబంధించినోళ్ళు ఆ యొక్క సాతానుకులంలో మొబైల్ షాప్ నడిపిస్తుంటారు ఈళ్ళు. సేల్స్ అండ్ సర్వీసెస్. మొబైల్ షాప్ అమ్ముకునేటోళ్ళకి, పోలీసులకి సంబంధం. అసలు పోలీసుల చేతిలో వీళ్ళెందుకు చంపబడ్డారు అనేది మనం ఇప్పుడు చూద్దాము. దీనికన్నా ముందు ఒకటి చూద్దామండి. ఈ తమిళనాడులో ఫ్రెండ్లీ పోలీస్ ఏం చేసిందంటే ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుంది అన్అఫీషియల్‌గా. ఎట్లా అంటే వీళ్ళు పోలీసులకు సహకరించుకుంటూ శాంతి భద్రతల విషయంలో సహాయం చేయడం కోసం అని పెట్టుకుంది. కానీ వీళ్ళ వల్ల ఉపయోగమేమో గాని నష్టాలు ఎక్కువైపోయినాయి గవర్నమెంట్‌కి. ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా ఈ వాలంటీర్లే దానికి వీళ్ళ మరణానికి వీళ్ళే కారకులయ్యారు. ఎట్లనో చూద్దాము. ఇప్పుడు జయరాజు బెనెక్స్ షాప్ నడుపుతురు కదండి. ఆ షాప్ పక్కన ఒక ఖాళీ ప్లేస్ ఉంటది. ఆ ఖాళీ ప్లేస్ లో ఈ వాలంటీర్లు అనే ఇద్దరు వ్యక్తులు అంటే పోలీస్ వాలంటీర్లు వీళ్ళు ఇద్దరు ఆటో డ్రైవర్లు కలిసి మంద అవుతుంటారు రోజు. ఒకరోజు 2 రోజులు అవుతాయి ఏం కాదండి. రోజు ఆడ మంద ఆడడం రాత్రి ఈ టాయిలెట్ పోయడము, సీసాలు పలగొట్టడం చేయడం తోటి ఓ రోజు జయరాజుకి కోపం వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేశాడు. మీరు ఎందుకు ఇట్లా చేస్తారు, ఎందుకు తాగుతారు, మీ పై అధికారులకి నేను చెప్తా ఇదసరికి ఆ రోజు వాళ్ళు మనసులో పెట్టుకోరు. అది ఎప్పుడు జరిగిందంటే ఇది వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టడానికి 20 రోజుల ముందు జరిగింది. ఇది వీళ్ళని ఎప్పుడు తీసుకెళ్లారంటే జూన్ 19, 2020 కరోనా టైం. అది 2020 జూన్ 19 తారీఖు నాడు. దీనికన్నా ముందు 20 రోజుల క్రితం జరిగింది ఈ సంఘటన. దాంతో వాళ్ళు ఒక మైండ్ లో పెట్టుకోరు వాళ్ళు, ఈ జయరాజుని ఏదన్నా ఒకటి చేయాలి మనం అని చెప్పి వాలంటీర్లు పెట్టుకోరు. అది అయిపోయింది, మర్చిపోయారు వాళ్ళు. ఈ జూన్ 19కి 10 రోజుల ముందు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఇందులో ఒక పోలీస్ ఎంటర్ అవుతారు ఇప్పుడు ఈ క్యారెక్టర్ లో. అతనే బాలకృష్ణన్, ఎస్ఐ బాలకృష్ణన్. ఇప్పుడు మొత్తం ఓపెన్ గా చెప్పాలంటే మీకు ఆ 9 మంది పోలీసులకి ఇప్పుడు మనం పేర్లు చెప్పుకుందాము. ఫస్ట్ శ్రీధర్, సిఐ శ్రీధర్, ఇన్స్పెక్టర్ అంటారు ఆయనని. బాలకృష్ణన్ ఎస్ఐ, రఘు గణేష్ ఎస్ఐ, ముత్తురాజన్ మురుగన్, ఇంకోటి సామెదురై, వీలుమొత్తు, థామస్ ఫ్రాన్సిస్, పావులదురై, వీళ్ళు మొత్తం 10 మంది ఉన్నారండి. ఇందులో ఈ పాలదురై అనే వ్యక్తి కరోనా టైంలో జైల్లో ఉన్నప్పుడే ఈ కేసు విషయంలో అతను మరణించడం జరిగింది కరోనా సోకి. సరే ఇప్పుడైతే 9 మంది ఉన్నారు కాబట్టి 9 మందికి శిక్ష వేసింది. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాము, స్టోరీలోకి వెళ్దాము. ఇప్పుడు మన చిన్న రీజన్లు ఏదో తెలుసుకున్నాం కదా. ఇంకొకటి, ఈ ఇన్సిడెంట్ జరగడానికి 10 రోజుల ముందు ఏం జరిగిందంటే బాలకృష్ణన్ వస్తాడు. ఎస్ఐ వచ్చి ఈ షాప్ కాడికి అతని మొబైల్ ప్రాబ్లం ఉంటే ఇలా మొబైల్ షాప్కి వస్తాడు. జయరాజ్ బెనిక్స్ ఉన్నటువంటి షాప్కి వచ్చి మరి నాకు మొబైల్ ఖరాబ్ అయింది ఇది అంటాడు. దాంట్లోనే మంచి మొబైల్ చూస్తాడు. ఈ మొబైల్ నాకు చూసి నాకు ఇచ్చేయండి అని చెప్తాడు అతను. ఇప్పుడు ఎవరన్నా మొబైల్ ఫ్రీ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారండి? పోలీసులకి ఎవరు ఇవ్వలేరు కదా. కావాలంటే మనకి దానికి మొబైల్ కొనుక్కుంటే దానికి డిస్కౌంట్ ఇస్తారు, కానీ ఫ్రీ ఆఫర్తో ఎవరు ఇవ్వరు కదా. అదే చెప్తారు అన్నమాట బెనిక్స్ కూడా. దాంతో ఆయన ఓ నాకే ఇట్లా అంటావా నువ్వు ఇదని మనసులో పెట్టుకుంటు బాలకృష్ణ ఎస్ఐ. కరెక్ట్ గా 18వ తారీఖు రోజు, అంటే ఈ ఇన్సిడెంట్ ముందు 18వ తారీఖు నాడు వీళ్ళ షాపు 8:30 లోపే బంద్ చేయాలి వాస్తవానికి కరోనా రూల్స్ ప్రకారం రాత్రి. కానీ అప్పటికి బంద్ కాదు. దీంతో వీళ్ళు వాలంటీర్లు కక్ష కట్టి ఫోన్ చేస్తారు. జిప్స్ వేసుకొని రఘు గణేష్ వస్తాడు. ఎస్ఐ రఘు గణేష్ వచ్చి బలవంతంగా తిట్టుకుంటూ బంద్ చేపిస్తాడు. వీళ్ళంతా స్టేషన్కి వెళ్ళిపోతారు 10ంటికి. వెళ్ళి అక్కడ మొత్తం డిస్కషన్ పెట్టుకుంటారుగా రోజు స్టేషన్లలో, మీకు తెలుసు. అదే రోజు వీళ్ళది ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటారు. సార్ వీళ్ళు చెప్తారన్నమాట వాలంటీర్లు లేనిపోయి అని చెప్తుంటారు వీళ్ళ మీద. ఇలా కొంచెం పొగరు ఎక్కువ ఉంటుంది, ఏదన్నా ఒకటి చేయాలి వీళ్ళకి. హౌ టు బిహేవ్ విత్ ద పోలీస్ అనేది వీళ్ళకి నేర్పియాలి మనం. అంటే పోలీసులతో ఎలా బిహేవ్ చేయాలనేది వీళ్ళకి మనం బుద్ధి చెప్పాలి, వీళ్ళకి గుణపడం చెప్పాలన్నప్పుడు ఈ రఘు గణేష్ వాలంటీర్లు ఉన్నప్పుడే వీళ్ళ పక్కనే బాలకృష్ణన్ ఉంటాడు ఎస్ఐ. చెప్పుకున్నాక మన మొబైల్ ఇలా ఫ్రీ అడిగితే ఇవ్వలేదని.
అవునండి. వాళ్ళకి పవర్ ఎక్కువ ఉంది. వాళ్ళని ఏదన్నా ఒకటి చేయాలి మనం అది ఇది అని చెప్పి ఆ రోజు కుట్ర జరుగుతదండి. ఈళ్ళ మీద కుట్ర జరుగుతది. తర్వాత 19థ్ తారీఖు రోజు కరెక్ట్‌గా సాయంత్రం పూట అంటే కొంచెం చీకటి పడుతుంటది. 6:30, 7కి వచ్చి ఫస్ట్ వీళ్ళ తండ్రిని తీసుకొని పికప్ చేసుకొని ఎళ్ళిపోతారు. పోయి తర్వాత ఈళ్ళ కొడుకే ఎళ్తాడు. దాంతోటి ఎళ్ళుడే తప్ప మళ్ళా ఆళ్ళు తిరిగి రారండి. ఎప్పటికి తిరిగి రారు. ఎందుకో తెలుసా మిత్రులారా? ఇప్పటికి ఎప్పటికి తిరిగి రాలేరు. ఎందుకో తెలుసా? ఆ ఇద్దరు మరణించి చంపబడ్డరు ఆళ్ళిద్దరు పాపం. ఆళ్ళెప్పటికి తిరిగి రాలేరు కూడా. ఫస్ట్ తండ్రిని తీసుకెళ్ళినప్పుడే ఆళ్ళ కాలనీ ఉంటారుగా పక్కన ఉన్నటువంటి షాప్ వాళ్ళు అడిగిర్రు. కొడుకు వచ్చి అడిగితే చెప్తారు. బాబు మీ నాన్నని ఇందాకనే తీసుకెళ్ళిర్రు పోలీసులు అని చెప్తే ఈయన ఒక ఫ్రెండ్‌ని తీసుకొని పోతాడు. ఇంక అటు పోవడమే ఇగ. మళ్ళా షాప్ కాడ రాలేరు. ఎప్పటికి రాలేకపోయారు ఇక. ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ పోయిన బెన్నెక్స్ స్టేషన్ రాంగానే ఒక సన్నివేశాన్ని చూస్తాడు. పోలీస్ స్టేషన్‌లో జయరాజు ఆ ఎస్ఐ బాలకృష్ణను మిగిలిన కానిస్టేబుల్‌తోటి తన్నులు తింటుంటాడు ఆయన. విపరీతంగా కొడుతుంటారు ఆయనని. పెద్ద మనిషిని పట్టుకొని. పల్ల పీకుతుంటారు. ఆ కొడుతుంటే దాన్ని చూడలేక జయరాజు కొడుకైనటువంటి బెన్నిక్స్ ఒక్కసారి మధ్యలో అడ్డుపోతాడు. "ఏం సార్ ఎందుకు కొడుతుర్రండి మా నాన్నని" అది ఇది అని అడుగుతాడు. అప్పుడు "నువ్వేందిరా మాకు చెప్పేది" అది ఇది అని ఈ బాలకృష్ణని వచ్చి ఇట్లా తోస్తాడు. తోస్తే అది మిస్ ఔట్ అయితదన్నమాట. పక్కకు పోతది. ఏం కాదు ఆయనకి. ఎప్పుడైతే ఈ ఈ ఇతను బెన్నెక్స్ ఇట్లా పెట్టి తోస్తాడో అప్పుడు ఎస్ఐ బాలకృష్ణన్ కింద పడిపోతాడు. ఒక్కసారి పోలీస్ స్టేషన్ అంతా సైలెంట్ అయిపోతుంది. పూర్తిగా కంగు తింటారు అందరు పోలీసోళ్ళు. అమ్మ వీళ్ళు ఎస్ఐకి వచ్చే అంతమంది గొడవ పెట్టుకురు. మళ్ళీ ఇప్పుడు స్టేషన్‌కి వచ్చి ఎస్ఐని దోసేసిర్రు అని చెప్పి మిత్రులారా అన్యాయంగా భయంకరంగా పోలీసులు ఇద్దరు ఎస్ఐలు కలిసి విపరీతంగా కొడతారు. గంట సేపు కొడతారు ఆళ్ళని కిందేసి. ఆ కొట్టిన తర్వాత అప్పుడు అసలైన ఇన్సిడెంట్ జరుగుతది. మన సీఐ ఉండగా ఇందాక మనం శ్రీధరు ఆ సైకో గాడు వస్తాడు. వచ్చి వీళ్ళని ఏమైందని అడుగుతాడు. ఇప్పటిదాకా మేము కొట్టినాం సార్ ఈళ్ళు మన కొంచెం రూఅప్ చేసిర్రు. అందుకే వీళ్ళకి ఎట్లా బిహేవ్ చేయాలనేది నేర్పిస్తున్నాం అని చెప్తారు. వీళ్ళని ఈడగారు కొట్టాల్సిందని ఇలా బట్టలు ఇప్పేసి పైకి తీసుకెళ్ళి కొట్టమని చెప్తాడు. అప్పుడు వీళ్ళది బట్టలన్నీ ఇప్పేసి డ్రాయర్ మీద ఉంటారు మిత్రులారా పాపం ఎంత దారుణం అంటే ఇంతింతలా కర్రలు తీసుకెళ్తారు పైకి పోలీసోళ్ళు. మెల్లగా ఇట్లా మెట్లెక్కిపోతుంటారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక బెంచీలకి ఇట్లా ఇట్లా వంగబెడతారు ఇద్దరిని. తండ్రి కొడుకుల్ని ఇట్లా. ఇట్లా యాడంగి పోలీసోళ్ళు చేతులు పట్టుకుంటారు. వెనక లాఠీలు తీసుకొని బ్యాక్ సైడ్ పిరుదులు నడుములపై భయంకరంగా కొడతారు. దారుణాతి దారుణంగా, క్రూరంగా కొడతారు. ఎట్లా కొడతారంటే ఆ చర్మం అనేది ఊసిపోయి రక్తం కారుతుంటది. ఆ అరుపులు భయంకరంగా వాళ్ళు అరుస్తుంటే స్టేషన్ మొత్తం దద్దరిల్లిపోతది. స్టేషన్ చుట్టూ ఇల్లోళ్ళు కూడా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే సిబిఐ వాళ్ళు చెప్పిర్రు. వీళ్ళు వాళ్ళ అరుపులు మాకు కూడా వినపడాయి సార్ ఇది అని చెప్పిర్రు వాళ్ళు. అంత క్రూరంగా కొట్టిర్రు ఆళ్ళని. భయానకంగా కొట్టిర్రు. రాక్షసంగా కొట్టిర్రు. ఒక భయభ్రాంతులను సృష్టించిర్రు అక్కడ. ఇప్పటికీ ఈ తమిళనాడు పోలీసులు అంటే ఇప్పటికీ భయమే ఉంది ఆ ప్రజలకి. ఆ లెవెల్‌లో తీసుకొచ్చారు. ఆళ్ళు కొట్టే కొట్టుడికి ఆ రక్తము ఆ లాఠీలకి, ఆ బల్లలుంటాయిగా బేజీలు ఆటికి కింద మొత్తం రక్తం పడిపోయింది. రక్తం పడిపోయి దారుణాతి దారుణంగా వాళ్ళు ఇక మొత్తం స్పృహ తప్పిపోయే మూమెంట్‌లో గూడా వాళ్ళని కొట్టుకుంటూ బూటు కాళ్ళతో తన్నుతూ అలాగే ఆళ్ళ నెత్తి మీద లోపల గూడా ఆళ్ళకి కొన్ని బోన్స్ సంబంధించినవి గూడా ఇరిగినాయి లోపల. ఎందుకంటే కాళ్ళు పెట్టి లస్స దొక్కుతుంది సార్. ఆళ్ళన్నారట పాపం. అయ్యా మీకు కాళ్ళు పట్టుకుంటాయా మమ్మల్ని వదిలేయండి అని లెస్స అరిసిర్రట పాపం. అయినా గూడా ఈ దుర్మార్గులు క్రూరంగా హింస పెట్టిర్రు. ఎట్లా అంటే ఇది మన బోన్స్ బ్యాక్ సైడ్ గూడా కొన్ని 12, 20 దిక్కుట్ల బోన్స్ పలిగిపోయినాయి లోపల. ఆ మోపున కొట్టిర్రు. అంత పైశాచికంగా కొట్టిర్రంటే అది మన కళ్ళారా చూడలేనిదది. అలాగే ఈ బిరుదులకు ఉన్నటువంటి చర్మం అంతా ఊసిపోయింది అక్కడ.
ఒక్క బొక్క మాత్రమే ఉంది. சாத்தான்குளம் தந்தை மகன் கொலை வழக்கில் குற்றவாளிகள் 9 பேருக்கான தண்டனை விவரம் அறிவிப்பு தள்ளி வைப்பு. மத்திய மாநில அரசுகள் அறிக்கை தாக்கல் செய்ய அவகாசம் அளித்து ஏப்ரல் 2ஆம் தேதிக்கு வழக்கை ஒத்திவைத்தது மதுரை நீதிமன்றம்.